ఓటు హక్కుని రద్దు చేసిందని ఈ కమిటీ పరిశీలనలో తేలినట్టు వివరించారు. పెగాసస్ నివేదిక వస్తుందని అసెంబ్లీలో సంక్షేమం పేరుతో టీడీపీ సభ్యులు ముందుగానే ఆందోళన చేయడం ప్రారంభించారు. హౌస్ కమిటీ నివేదికని విడుదల చేయాలని కూడా పట్టుబట్టారు. అయితే కమిటీ నివేదికని ఇవ్వకపోవడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెగాసస్ వ్యవహారంలో వైసీపీ సర్కారు కొండను తవ్వి ఎలుకని కూడా పట్టలేకపోయిందని పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ వేయడమే హాస్యాస్పదమని, అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి కమిటీ ఎప్పుడూ వేయలేదని విమర్శించారు. ఓట్ల తొలగింపు కుట్రకి ఏపీలో రాజకీయ పార్టీలు నిజంగానే ప్రయత్నిస్తున్నాయా? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, అలానే బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు పి శివశంకర్ గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా శివశంకర్ గారితో మాట్లాడదాం. శివశంకర్ గారు, ఈ ఓట్లు ఒక రెండు యాంగిల్స్, అంటే పెగాసస్ అనేది ఉపయోగించారా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే ఈరోజు హౌస్ కమిటీ ఇచ్చినటువంటి మధ్యంతర వివరాలు నివేదిక కూడా పూర్తిగా బయటికి రాలేదు కాబట్టి ఆ వివరాల ప్రకారం చూస్తే కేవలం డేటా చౌర్యం అనేది ఓట్ల రద్దు అంశంతో మేళవింపు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది డేటా చౌర్యం కిందకి వస్తుందా లేదా అధికార దుర్వినియోగం కిందకి వస్తుందా? ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? కేశవ్ గారు నమస్కారం అండి. మీ చర్చలో పాల్గొంటున్న పెద్దలకి 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. యాక్చువల్గా మధ్యంతర రిపోర్టు ఏదైతే బోమన కరుణాకర్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారో ఒక రకంగా చాలా ఆందోళనకరం. డేటా చోరీ ఎవరు చేసినా సరే అది తీవ్ర పరిణామం. ఎందుకంటే ఒక సాక్షాత్ ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేయడం అన్నది, ఇండివిజువల్ తాలూకా ప్రైవసీ డేటా ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ వేరే వాళ్ళకి ఇచ్చి దుర్వినియోగం చేయడం అన్నది మాత్రం ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఇక్కడ పెగాసస్ ఉపయోగించారా లేదా అన్న దాని మీద సైలెంట్. ఓన్లీ డేటా థెఫ్ట్ జరిగింది. తద్వారా సేవ్ మిత్ర యాప్ ద్వారా వీళ్ళు కొన్ని ఓటర్లు తొలగించారు, దాంట్లో ఆధారాలు దొరికాయి అని చెప్పి హౌస్ కమిటీ ఇంటర్వ్యూ రిపోర్టు స్పీకర్కి సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ హౌస్ బిజినెస్లో హౌస్ కమిటీ వేయడం అన్నది ఒక ఇట్ ఈజ్ అన్ అడహాక్ కమిటీ. అడహాక్ కమిటీ ఏమిటంటే యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది స్పీకర్ వాళ్ళు ఇచ్చిన పర్పస్ ప్రకారం ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వడం, ఇంకా ఆధారాలు ఉన్నాయి, డీటెయిల్గా మేము దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పడం. ఒకవేళ నిజంగా ఇది రాజకీయాలు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ఆందోళన చెంది, గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ, అంటే ప్రభుత్వాలకు ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇండివిజువల్ తాలూకా డేటాని యాక్సెస్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు అనేక ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద కూడా వస్తున్నాయి. వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు అన్నటువంటిది అనేక కంప్లైంట్స్ జనరల్ సెక్రటరీగా నాకు చాలా వచ్చాయి కేశవ్ గారు. అంటే వాలంటీర్లకి ఆధార్ కార్డుతో పని ఏముంది, వాళ్ళు ఆధార్ కార్డు పట్టుకుని ఏం చేస్తారు అంటే ఇటువంటి భద్రత, ఇది పౌర స్వేచ్ఛకి భంగము, ఫండమెంటల్ రైట్కి విరుద్ధము. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే, ఏ ప్రభుత్వం చేసినా, గత ప్రభుత్వం చేసినా ప్రస్తుత ప్రభుత్వం చేసినా, ప్రభుత్వాలే జనరల్గా చేస్తుంటాయి. కాబట్టి తీవ్రంగా గ్రహించవలసినటువంటి విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా, ప్రజాస్వామ్యవాదులు కానీ రాజ్యాంగవాదులు కానీ అందరూ కూడా తీవ్రంగా గర్హించాలి. దీన్ని చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షింపబడే వరకు కూడా ఎవరు విశ్రమించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఐటీ యాక్ట్ ప్రకారం డేటా థెఫ్ట్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్. డేటా థెఫ్ట్ ఐటీ యాక్ట్ సెక్షన్ 43 కానీ 65, 66, 72 అలాగే ఐపీసీ 378 ప్రకారం తీవ్రమైనటువంటి శిక్షలు పడేటట్టు చేయాలి. ఒత్తి మాటలకి, రాజకీయాలకి, అసెంబ్లీలో డిస్కషన్లకి వాడకూడదు. నిజంగా నేరం జరిగిందా నేరస్తులు శిక్షించండి, ఇప్పుడు కానీ గతంలో కానీ. ఇది ఇక్కడ గమనించాలి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిందని చెంకలు గుద్దుకోకూడదు. ఇప్పుడు కూడా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. దాని నుంచి కూడా మీరు బయటపడవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం మీద కూడా. దాన్ని కూడా పరిధిలో తీసుకోవాలి హౌస్ కమిటీ. మీ మీద మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. అప్పుడే మీ సచ్చీలత, మీ చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమవుతుంది.
అంతే తప్ప రాజకీయం కోసం, సెన్సేషనల్ కోసం ఇలాంటి పనులు చేస్తే చివరికి నమ్మకం కోల్పోతుంది ప్రజల యందు. కాబట్టి డేటా థెఫ్ట్ అనేది కేశవ్ గారు వెరీ వెరీ సీరియస్ అఫెన్స్. ఎవరు దాన్ని కమిట్ చేసినా సరే ఇట్ ఈజ్ ఎ పనిషబుల్. రైట్ రవికిరణ్ గారు ఎలా చూడాలి దీన్ని? పెగాసస్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా పెగాసస్ స్పైవేర్ ఉపయోగించిన కోణంలో చూడాలా, లేదా ఓటర్లను ఎవరైతే తమకు ఓట్లు వేయని ఓటర్లను టార్గెట్ చేసేటువంటి ఒక ఎత్తుగడ, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అనేటువంటి కోణంలో చూడాలా? కేశవ్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. యాక్చువల్గా ఈ సంవత్సరం మార్చి మాసంలో వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటి ఆ స్టేట్మెంట్? పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయండి అని చెప్పి మా దగ్గరికి ఆ ఏజెన్సీ సభ్యులు వచ్చారు. ఆ రోజు నేను కొనుగోలు చెయ్యను, ఈ చట్టవిరుద్ధం, నేను చెయ్యను అన్నారు. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్న స్టేట్మెంట్ మార్చి మాసంలో ఇచ్చారు. అప్పుడు దాని మీద రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. ఆ రోజు వైసీపీ పార్టీ నాయకులు, అధికార పక్షం చెప్పింది ఏంటి? చూసారా, మేము గతంలోనే చెప్పాం, మా 23 మంది ఎమ్మెల్యేల మీద ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా పార్టీ నాయకులను వాళ్ళతో చేర్చుకున్నారు, అలాగే మా ఎంపీలను కూడా బెదిరించారు. సో ఇప్పుడు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, ఇది వాస్తవం, వాళ్ళు చేశారు ఈ పని అని జరిగినటువంటి చర్చలో, దుమారంలో స్పీకర్ గారు ఏం చేశారు? సభా సంఘం ఏర్పాటు చేశారు. కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షత సభా సంఘం అంటే అన్ని పక్షాలు ఉండాలి. యాక్చువల్గా ఆ సభా సంఘాలు ఒకే ఒక పక్షం ఉంది, వైసీపీ ఉంది, అది వేరే విషయం. అయితే ఆ రోజు స్పెసిఫిక్ గా వేసింది ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రులు, శాసనసభలు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చదువుతారు. ఏమన్నారు? నాటి ప్రభుత్వం కొనుగోలు చేసిన రహస్య పరికరాలపై దర్యాప్తు, అలాగే చట్ట విరుద్ధంగా కమ్యూనికేషన్ పరికరాల కొనుగోలు, వివిధ మార్గాల్లో డేటా చోరీకి పాల్పడ్డారు. అలాగే ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బుగ్గన రాజేంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్లోరిడా హౌస్ లో, గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులు, సినీ రాజకీయ పెద్దల డేటాను రహస్యంగా సేకరించేందుకు ఇజ్రాయెల్ నుంచి పరికరాలను, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అని బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్పారు. అయితే దాని మీద ప్రధానంగా ఏర్పడేది సభా సంఘం. ఓకే, అదొక అంశం, డేటా చోరీ మరో అంశం. అయితే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, 6 నెలల తర్వాత, అనేకమైన భేటీల తర్వాత ఈ యొక్క సభా సంఘం ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తులో ఏదైతే బుగ్గన రాజేంద్ర గారు చెప్పారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పరికరాలు కొన్నారు ఇజ్రాయెల్ అని. సో రాష్ట్ర ప్రభుత్వమే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఆ మాట చెప్పాక 6 నెలల తర్వాత మీరు ఇచ్చే నివేదికల్లో సామాన్యులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఆ పరికరాలు ఎక్కడ కొన్నారు, ఎంత ఇచ్చి కొన్నారు, ఏ సమయంలో కొన్నారు, అది కదా ఎక్స్పెక్ట్ చేసేది. రాష్ట్ర మంత్రి చెప్పారు కదా, అంటే రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఎక్కడో కాదు, బజార్లో కాదు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు. సో మీరు ఆ ప్రధానమైనటువంటి అంశం రహస్య పరికరాలు, ఇప్పుడు ఈ ఇచ్చిన స్టేట్మెంట్ లో, కరుణాకర్ రెడ్డి గారి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడా పరికరాల మాట ప్రస్తావనే లేదు. ఓకే, నివేదిక అయితే మనం చూడలేదు కాబట్టి ఏ ఇచ్చారో మనం చెప్పలేం, కానీ ఆయన ఆ మాటల్లో పరికరాల ప్రస్తావన లేదు. ఎందుకు లేదు? 6 నెలలు అయిన తర్వాత కూడా పరికరాలు ఉన్నాయని కానీ, పరికరాలు లేవని కానీ, కొన్నారని కానీ, కొనలేదని కానీ, మాకు తెలియదని కానీ చెప్పాలి కదా. ఇది కదా ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రజల్ని అందరినీ విస్మయానికి గురి చేసే అంశం. సో దీని మీద ఎందుకు సభా సంఘం మౌనం పాటించింది, దాని మీద ఎందుకు ఏమీ మాట్లాడలేదు, ఎందుకు ఏమి చెప్పలేదు, మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న, ఓకే, కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, ఇది సేవామిత్ర యాప్, తెలుగుదేశం పార్టీ యాప్ ఆ రోజు ఆ ప్రభుత్వం సహకరించింది అని. మీకు గుర్తు చేస్తాను, మార్చి 2019 మార్చి 2-3 తారీఖుల్లోనే తెలంగాణ పోలీసులు మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయం మీద దాడి చేసి వారి యొక్క అక్కడ ఉన్నటువంటి డేటాని కూడా స్వాధీనం చేసుకుని ఆ రోజు చెప్పింది ఏంటి తెలంగాణ ప్రభుత్వం? ఈ ఐటీ గ్రిడ్స్ అలాగే బ్లూ ఫ్రాగ్ అనేది విశాఖపట్నం చెందిన కంపెనీ. ఈ 2 కంపెనీలకి తెలుగుదేశం పార్టీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది.
సేవామిత్ర యాప్ తయారు చేసి మొత్తం వివరాలు వాళ్ళు సహకరించమని. సో ఈ కంపెనీ దగ్గర సుమారుగా 7.8 కోట్ల ఆధార్ కార్డు వివరాలు ఉన్నాయి. మరియు 3 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కలర్ ఓటర్ ఐడి కార్డు, కలర్ది ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఈ డేటా అంతా వాళ్ళ దగ్గరికి ఎక్కడ వచ్చింది? కలర్ ఓటర్ ఐడి కార్డులు ఉండాలి అంటే, రావాలి అంటే అది కేంద్ర ఎన్నికల సంఘం అన్న ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్న ఇవ్వాలి. దానికి మార్చి 6వ తారీఖు అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘ అధ్యక్షుడైనటువంటి కమిషనర్ అయినటువంటి త్రివేది గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చెప్పారు, మేమైతే ఐటీ గ్రిడ్స్ కి మేము ఇవ్వలేదు, ఏ రకమైన సమాచారం ఇవ్వలేదు, మాకు డిలీట్ చేయమని, ఇది ఓటర్ ఐడి డిలీట్ చేయమని సుమారుగా 8 లక్షల ఫామ్ 7లు వచ్చాయి. ఇది 8 లక్షలు. అప్పుడు కూడా వివరాలు ఇచ్చారు. ఏంటా వివరాలు? ఏ నగరం? తిరుపతి 53,286, నెల్లూరు సిటీ 51,913, విజయవాడ ఈస్ట్ 40,536, ఇలాగా కొన్ని లెక్కలు చెప్పి ఇవన్నీ వచ్చాయి. కానీ మేము ఏ ఒక్కటి డిలీట్ చేయలేదు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇన్ని ఫామ్ 7 డిలీట్ చేయమని ఎవరిచ్చారు? ఎందుకంటే వ్యక్తులైతే ఇవ్వలేదు, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మాకు అర్థం కాలేదు, అందుకే మేము డిలీట్ చేయలేదు అన్నారు. సో ప్రశ్న, 2 ప్రశ్నలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండిపోయినాయి కేశవ్ గారు. ఒకటి, ఆ డేటా ఉన్నమాట వాస్తవం, ఇది ఐటీ గ్రిడ్స్ దగ్గర, ఆ డేటా ఎవరిచ్చారు అనేది ఇప్పటి వరకు తేలలేదు. 2, ఎవరైతే ఈ యొక్క ఫామ్ 7 క్రియేట్ చేశారో, డిలీట్ చేయమని 8 లక్షల పైకి చేశారో, ఎవరు క్రియేట్ చేశారు అనేది తేలలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. ఎవరి ఆధ్వర్యంలో? స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి? రివర్స్ కేసు పెట్టింది. ఏం కేసు? అక్కడేమో లోకేశ్వర్ రెడ్డి అని చెప్పి తెలంగాణలో ఫిర్యాదు చేసి, ఇలా మా ఓటర్ ఐడీలు, ఓటర్ కార్డులని డిలీట్ చేయమని చెప్పి చేస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేస్తే, ఇక్కడ కళా వెంకట్రావు టీడీపీ పార్టీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారు. ఏంటి? మా యొక్క సేవామిత్ర యాప్ రహస్య సమాచారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ పోలీసులు, వైసీపీ నాయకులు కలిసి అందరూ తస్కరిస్తున్నారు అని చెప్పి కళా వెంకట్రావు గారు ఫిర్యాదు చేస్తే, దాని మీద బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 8వ తారీఖు 9వ తారీఖు 2019 సిట్ వేసింది. అక్కడ సిట్ ఉంది, ఇక్కడ సిట్ ఉంది, ఏవేదో తెలియదు, మొత్తం సిట్ అయిపోయింది. వివరాలు మాత్రం బయటకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఈ రోజు వరకు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాం. ఈ రోజు అసెంబ్లీలో రిలీజ్ చేసిన వివరాలు కూడా సాటిస్ఫాక్టరీగా లేవా రవికిరణ్ గారు? ఈ రోజు అసెంబ్లీలో రిలీజ్ చేసిన వివరాలు ఏవి కూడా సాటిస్ఫాక్టరీగా లేవంటారా? అచ్చా, జస్ట్ ఒక్క నిమిషం ముగిస్తాను. డిసెంబర్ 6వ తారీఖు లేఖ రాసి ముఖ్యమంత్రి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద డేటా టెప్ జరిగింది. ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాకి అనర్హుడు, దిగిపోవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ రోజు మీరు అధికారంలోకి వస్తే ఆ ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేయటం లేదు, విచారణ చేయట్లేదు. ఆ ఎఫ్ఐఆర్, ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఐఆర్ మీద మీరు ముందుకెళ్ళటం లేదు. ఏంటి మీ వైఖరి? విచారణ చేయండి, అతను అరెస్ట్ చేయాలని లేఖ రాస్తే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, నిమ్మకు నీరు తాగే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం 3.5 సంవత్సరాల తర్వాత నిద్రలేసి మాకు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. అదే కొత్త విషయం చెప్తున్నట్టు 6 నెలల తర్వాత కుక్కలు మిరినట్టుంది వ్యవహారం. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, మీరు విచారణ చేసి బాధ్యత ఎలా జరిగింది చెప్పంటే 3.5 సంవత్సరాలు ప్రాథమిక ఆధారాలు దొరికాయంటారు ఏంటండి? అర్థం పర్థం ఉందో? ప్రభుత్వం చేసే పని తిరిగితేనా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోల్ చేశారా? ప్రజలందరూ ఇప్పటికీ భయాందోళన ఉన్నారే. ఆ విషయాలు మీరు మరుగున పెట్టేసి ఇప్పుడేదో నాకు ప్రాథమిక ఆరోగ్య ఉన్నాయంటే ఏం చెప్పాలి దాని గురించి? ఈ ప్రభుత్వం ఇదేనా విధానం? ఇదే చేయాల్సింది. సో అందుకనే నేను ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరిలో ఉందని చెప్పి తెలియజేస్తా కేశవ్ గారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం ఏమిస్తారు? 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అందులో. పెగాసస్ అనే దాని మీద ఏమీ కామెంట్స్ చేయలేదు. రెండో వైపు నుంచి డేటా చోరీ అన్నారు, దాని మీద క్లారిటీ లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అనుకూలంగా తమకు నచ్చని ఓటర్లను జాబితాలో నుంచి తొలగించే ప్రక్రియ జరుగుతుందని అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా? ప్రజలు అలా భ్రమపడాల్సిన పరిస్థితి ఉందా? నమస్తే కేశవ్ గారు. ముందుగా మీకు 99 వీక్షకులకు, శివశంకర్ గారికి, అదేవిధంగా రవికిరణ్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయాలని సోదరులు రవికిరణ్ గారు వివరించారు. ఏంటంటే ఇక్కడ డేటా చోరీ జరిగింది వాస్తవం. కోట్లాది కలర్ ప్రింట్స్ అసలు మాకు తెలియక ఇస్తే మేము ఇవ్వాలి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఎలా వచ్చినాయి ఈ యొక్క వీళ్ళకి, సేవామిత్ర వాళ్ళకి అని చెప్పేసి ఆ రోజున ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా
ఈ యొక్క పట్టణాల ఆధారంగా, కాన్స్టిట్యున్సీస్ ఆధారంగా ఏ నియోజకవర్గాల్లో ఎంత డిలీట్ చేయమని చెప్పేసి వాళ్ళు అడిగింది కూడా కేంద్ర ప్రభుత్వం, అది ఎన్నికల కమిషన్ వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అక్కడ సమస్య పోవటానికి కారణం ఏంటంటే, అప్పుడు మేము ఏ ఒక్కరిది కూడా డిలీట్ చెయ్యలేదు, డిలీట్ చేయండి, ఈ పేర్లన్నీ డిలీట్ చేయండి అని చెప్పేసి మా మీద ప్రెజర్ వచ్చినప్పటికీ కూడా అసలు మేము ఇవ్వకుండా వీళ్ళ దగ్గరికి కలర్ ఫోటోతోటి ఆధారాలు ఎలా వచ్చినాయి అనేటటువంటి సంశయం మా దగ్గర ఉండటం వల్ల మేము ఏ ఒక్కదాన్ని డిలీట్ చెయ్యలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అసలు జరిగిందా, పెగాసిస్ జోలి మనం వెళ్ళొద్దండి. ఎందుకంటే కేంద్రంలో కూడా, సుప్రీంకోర్టులో కూడా దాని మీద విచారణ జరుగుతూ ఉంది. సరే, దాని మీద విచారణ జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. అవన్నీ కేంద్ర స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి దాని సంగతి అట్లా ఉంచుతాం. ఈ యొక్క డేటా చోరీ ద్వారా ఓట్లను తొలగించేటటువంటి ఈ క్రీడ, రాక్షస క్రీడ అనేది ఉండే, ప్రజాస్వామ్యానికి ఒక పీడలాగా పట్టింది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉంది. నర్సరావుపేట అనేటటువంటి కాన్స్టిట్యున్సీలో కోడెల శివప్రసాద్ గారు నిరంతరం ఒక కంటిన్యూస్ గా గెలుస్తూ ఉండేవారు. ఎందుకు ఈయన్ని మనం ఓడించలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రోజుల్లో కాసు వెంకటకృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తే మొత్తం మీద 26,000 ఓట్ల బోగస్ ఓట్లు తేలాయి. ఎప్పుడైతే ఆ 26,000 ఓట్ల బోగస్ ఓట్లు కేంద్ర స్థాయికి వెళ్ళి, ఢిల్లీ స్థాయికి వెళ్ళి ఆయన ఒంటరి పోరాటం చేసి ఆ ఓట్లను మొత్తం తొలగించుకోగలిగాడో, ఈయన గెలవటం మొదలుపెట్టాడు. ఆయన ఓడిపోవటం మొదలుపెట్టాడు, ఈయన గెలవటం మొదలుపెట్టాడు. కోడెల శివప్రసాద్ గారు కాన్స్టిట్యున్సీనే మార్చుకోవాల్సి వచ్చింది. నర్సాపేట మార్చుకొని సత్తెనపల్లికి వచ్చి, సత్తెనపల్లిలో ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయాల్సినటువంటి పని. అంటే ఈ డేటా చోరీ, అంటే దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు అనేవి ఏర్పాటు చేసుకుంది నిజం. ఈ యొక్క వివరాలు, వ్యక్తిగత గణాంకాలు తీసుకొని వీరు ఎవరికి వేస్తారు ఓట్లు అనేటటువంటి విషయాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గర పెట్టుకొని మరి వాళ్ళని దుర్మార్గంగా పక్కన పెట్టినటువంటి చరిత్ర మాత్రం నిజమండి కేశవ్ గారు. అదేవిధంగా ఇక్కడ అంటా ఉన్నారు, కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు. ఈయన ఏదైతే మాట్లాడారో, ఎవరు మన కేశవ్ గారు ఏమో మాట్లాడారో, ఆయన చిత్తూరు జైలుకి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఏమి పీకలేరు, వీళ్ళకి మేము ఏదైనా చేయగలము, మమ్మల్ని ఏ విధమైన ఆధారాలు శ్రీనివాస్ రెడ్డి గారు ఆధారాలు క్లియర్ గా ఆధారాలు కనిపిస్తున్నప్పుడు చేస్తాము, క్లియర్ గా ఆధారాలు కనిపిస్తున్నప్పుడు మాత్రం వీళ్ళకు ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు క్లియర్ గా ఆధారాలు కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం విచారణ కూడా చేపట్టినప్పుడు చర్యలకు ఉపక్రమించడానికి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు అదే కదా రవికిరణ్ గారు రైజ్ చేసింది, ఆ ఐటీ గ్రిడ్స్ అనేటువంటి కంపెనీ. ఇప్పుడు చర్యలకు ఉపక్రమించడం అంటే ఇప్పుడు క్రమంగా జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు 6 నెలల క్రితం దాని మీద సభ హక్కుల కమిటీ వేయటం జరిగింది, సభా సంఘం వేయటం జరిగింది. 6 నెలల తర్వాత మధ్యంతర రిపోర్టే కదా, అది కంప్లీట్ రిపోర్ట్ కాదు కదా, పరిపూర్ణమైనటువంటి రిపోర్ట్ ఏం కాదు కదా. మధ్యంతర రిపోర్ట్ ఇచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఇంతలోకే అయిపోయింది, ఏమి కనిపెట్టలేకపోయారు, అది చేయలేకపోయారు, ఇది చేయలేకపోయారు అని చెప్పేసి అంటే ఎట్లా అండి? ఖచ్చితంగా ఆధారాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూనే ఉంటాం. ఇప్పటికే ఇప్పుడు పెడుతున్నటువంటి కేసులకే కేసులు పెడుతున్నారు, కక్ష సాధిస్తున్నారు, కక్ష సాధింపులు తప్ప రెండోది లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. దేనికైనా సరే కాలం రావాలి, ఆధారాలు పక్కాగా దొరకాలి. దొరికిన తర్వాత వాళ్ళని పక్కకి తప్పించుకోలేని విధంగా వాళ్ళని దోషులుగా వాళ్ళు నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ఒకవైపు కేసులు పెడుతుంటేనేమో కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు, కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపు, ప్రతిదీ కేసులు అంటా ఉంటారు. మరి ఏదైనా సరే ఆధారాల కోసం కాస్త వెయిట్ చేస్తుంటేనేమో ఎలా అండి, ఏం చేస్తున్నారు,
అని చెప్పేసి రవికిరణ్ గారు లాంటి వారు ప్రశ్నిస్తా ఉంటారు. దేనికైనా సమయం రావాలి. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఆల్రెడీ చేస్తూనే ఉంది. కొంత క్లారిటీ వచ్చేసింది కదా, దాని మీద ఏమైనా యాక్షన్ ఉంటుంది, మళ్ళీ విచారణలోకి మీరు వెళ్తున్నాం అంటే విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా యాక్షన్. ఎందుకంటే కేవలం మధ్యంతర రిపోర్టుతోనే మనము చర్యలకు వెళ్ళలేమండి. చర్యలకు మధ్యంతర దాంతోనే వెళ్ళలేము, రిపోర్ట్ తోనే వెళ్ళలేము. ఇంకా విచారణ చేయవలసి ఉంది, ఆధారాలు శివశంకర్ గారు, అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. శివశంకర్ గారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఉందా? ఇది చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా విచారణ ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏడాది క్రితం, దాదాపు 8 నెలల క్రితం దీనిపైన చాలా సివియర్ డిస్కషన్ జరిగింది. అలానే కలర్ ఓటర్ ఐడి కార్డులు ఎలా వచ్చింది అనేటువంటి విషయం మీద కూడా విచారణ జరిగింది. 2 రాష్ట్రాల మధ్య కూడా ఒక సంఘర్షణ వాతావరణం వచ్చింది. విచారణకు ఆ రోజు సిట్లు వేశారు, నిజంగానే రవికిరణ్ గారు రైజ్ చేసినట్టుగా సిట్లు వేశారు, సభా సంఘం వేశారు. అందరూ కూడా ఏదో జరిగింది అంటున్నారు. అసలు కొండను తవ్వి ఎలికను కూడా పట్టలేకపోయారని టీడీపీ నాయకులు అంటున్నారు. అక్కడ టీడీపీ, ఇప్పుడు వైసీపీ ఇద్దరు కూడా సేమ్ గేమ్ అప్లై చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఆ విషయంలో వీళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉందండి కేశవ్ గారు. ఎందుకంటే సభా సంఘం వేశాక 6-7 మాసాలు ఇంటర్మ్ రిపోర్ట్ ఏంటండి? ఇంటర్మ్ రిపోర్టు ఏమైనా ఇచ్చారు? 7 మాసాలు ఇంటర్మ్ రిపోర్టు, మెయిన్ రిపోర్ట్ కోసం ఇంకో సంవత్సరం, అప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తాయి. వచ్చేసాక అనమాట ఇది మరుగున పడిపోతుంది. సో మీరు గమనించేటట్టయితే వాళ్ళని వీళ్ళు సేఫ్ గార్డ్ చేస్తారు, వాళ్ళు ఉత్తి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప పని జరగదండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారిని. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అహ్మద్బాబ్ ఆర్టీజీఎస్ ఇన్ఛార్జిని, విజయానందని వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఆ రిపోర్ట్ ఏమైనా బయట పెట్టారా? వాళ్ళు డిస్క్లోజ్ చేశారా ఫ్యాక్ట్స్? ఏం జరిగింది, డేటా థెఫ్ట్ జరిగింది లేదు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంజాయిషి ఏమిటి, అది మీకు చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా? సభ ముందు పెట్టవలసిన బాధ్యత ఉందా లేదా? కేవలం ఆధారాలు ఉన్నాయి అని ఈ సూపర్ఫిషియల్ పై మెరుగు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా అక్కడ నేరం జరిగితే నేరస్తుడు శిక్షింపబడాలి. కేశవ్ గారు, ఈ విషయంలో అయితే మా పార్టీ స్టాండ్ క్లియర్. ఎవరు నేరం చేసినా చట్టానికి అతీతులు కారు, ముందు వేయాలి. ఆర్టీజీఎస్ ఇన్ఛార్జ్ ఆ రోజుల్లో అహ్మద్ బాబు, మరి ఆయన మీద చర్య తీసుకోవచ్చు కదా ఒకవేళ థెఫ్ట్ జరిగితే. జరగకపోతే జరగలేదని చెప్పాలి. అంతేగాని మధ్యంతర రిపోర్ట్ ఒకటి ఇచ్చాము, మళ్ళీ ఇంకొకటి ఇస్తాం మధ్యంతర రిపోర్టు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ 2 సంవత్సరాలు అంటే సభా సంఘానికి విలువ ఉంటుందండి. స్పీకర్ కాలపరిమితి ఇవ్వలేదా మీకు? ఒక సభా సంఘం అడా కమిటీ వేసేటప్పుడు స్పీకర్ కాలపరిమితి ఇవ్వాలి. ఈ టైంలో ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పాలి. ఇవ్వలేదా? ఇప్పుడు సడన్గా మధ్యంతర రిపోర్ట్ అని ఎలా తీసుకొచ్చారు? ఫైనల్ రిపోర్ట్ ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఇవన్నీ ప్రశ్నలకి గవర్నెన్స్ లో ఉన్నటువంటి పార్టీ కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సమాధానం ఇచ్చి తీరాలి. దానికి రీజనబుల్ ఆన్సర్ ఇచ్చి తీరాలి. బాధ్యత మీ మీద ఉంటుంది. అలాగే సేమ్ పని మీరు చేయకూడదు. మీ వాలంటీర్ల ద్వారా ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు ఎలక్షన్ డ్యూటీలో వాడొద్దని చెప్తే ఏది వద్దంటే చేస్తుంది ఈ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం తాలూకా విచిత్రమైన ధోరణి వైఖరి ఏమిటంటే కేశవ్ గారు, కోర్టులు కానీ లేదు అంటే ప్రభుత్వాలు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎలక్షన్ కమిషనర్స్ కానీ ఏది చెయ్యొద్దంటే అదే చేస్తుంటారు. ఈరోజు వాలంటీర్లు ఎందుకు వాడుతున్నారు? మీరు ఆధార్ కార్డులు అడిగితే ఎందుకు తీసుకెళ్తున్నారు? సంక్షేమ పథకాలు అంటే మీరు కూడా అదే త్రోవలు నడుస్తున్నారా? అంటే ఎవరు మీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ ఓట్లు డిలీట్ చేయాలన్నటువంటి ఆలోచన మీకు కూడా ఉన్నట్టే గమనించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఓట్లు తొలగింపు, బోగస్ ఓట్లు చేర్పు, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అసలు డేటా థెఫ్ట్ అయిందా లేదా? థెఫ్ట్ అయితే దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళు శిక్షింపబడాలి. ఎవరైనా సరే, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న శిక్షింపబడాలి. శ్రీనివాస్ రెడ్డి గారు వాలంటీర్స్ ఇష్యూ రైజ్ చేశారు. నిజంగానే ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వాళ్ళు డేటా చౌర్యం ద్వారా చేసిన పని ఈరోజు వాలంటీర్ల ద్వారా జరుగుతుంది అనుకోవాలా? క్లారిటీ ఏమైనా ఇస్తారా దీని మీద?
శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తుందా? రైట్, శ్రీనివాసరెడ్డి గారితో మళ్ళీ మాట్లాడతాం. రవికిరణ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి సమాధానం కానీ అలానే చర్యలు తీసుకునేటువంటి విషయంలో ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చెప్పని భావించాల్సిందేనా, లేదంటే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది లేదా రాబోయే రోజుల్లో శిక్షలు పడతాయనేటువంటి ఆశ ఏమైనా ఉందా ఈ వ్యవహారం? ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామాగా మిగిలిపోయేటువంటి పరిస్థితిని మనం గమనించాల్సి ఉంటుందా? రవికిరణ్ గారు. కేశవ్ గారు వినపడుతుందా అండి? వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఐటీ గ్రిడ్స్ ఏదైతే డేటాని ఆధార్ కార్డ్ డేటాని ఓటర్ ఐడి డేటాని ఉపయోగించుకున్నారని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుక్ అయింది. దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 6 మంది ఐపీఎస్ అధికారులతో ఐటీ నిపుణులతో వేశారు మార్చి మాసంలో 2019లో. ఫస్ట్ ఈ ప్రభుత్వం ఆ సిట్టు నివేదిక ఏవైంది అది చెప్పాలి కదా సార్ సమాధానం. ఇప్పుడు పాత సారాన్ని కొత్త సీసాలో పోసి ఇచ్చినట్టుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని కాదు సార్. 3.5 సంవత్సరాల తర్వాత మార్చికి ఇప్పటికి 3.5 సంవత్సరాలు. ప్రభుత్వం ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు నేతృత్వంలో వేసిన సిట్టు నివేదిక ఏమైంది, మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని వేగవంతం చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా, ఆ యొక్క సమాచారం పూర్తిగా ఆ డేటా వారికి సాధికారిక సర్వే ఆ రోజు ప్రతిపక్షులు ఉన్నప్పుడు కూడా మేము కూడా చెప్పడం జరిగింది. సాధికారిక సర్వే ద్వారా జన్మభూమి కమిటీలని ఉపయోగించుకుంటూ అంగన్వాడీ వర్కర్లను ఉపయోగించుకుంటూ ఈ యొక్క థెఫ్ట్ చేసే కార్యక్రమం లేదా ఫామ్ 7 ఓటర్లను డిలీట్ చేసే కార్యక్రమం ఆ రకంగా జరిగిందని చెప్పి బయటకు వచ్చింది. సో అది నిజమా కాదా, అసలు ఆ ఫామ్ 7 సంబంధించి 8 లక్షల ఫామ్ 7లు ఎలా వెళ్ళాయి, ఎన్ని ప్రశ్నలు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నాయి కదండి కేశవ్ గారు. దానికి సమాధానం చెప్పకుండా సభా సంఘం ఏంటంటే, సభా సంఘం దానికి సంఘం ఏంటి, అసలు సభా సంఘం మెయిన్ కేసింది పెగాసిస్ మీద. ఆ రోజు 22వ తారీఖు మార్చి 22వ తారీఖు అసెంబ్లీ సెషన్ మొదలైతే దాని మీద గట్టిగా దుమారం జరిగింది. దాని మీద కదా మా ఎమ్మెల్యేలు కొనేసుకున్నారు, మా ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు, అందుకని మీకు 23 మిగిలాయి అని సభా సంఘం పెగాసిస్ మీద వేసి, పెగాసిస్ మీద నూనె అనుకుని చెప్పాల్సిన కేంద్రంతో సంబంధం ఏంటంటే ఇది. చంద్రబాబు నాయుడు గారు కొన్నారా లేదా అది కేంద్రంలో ఏముంటది, మీ రికార్డ్ చూడాలి. ఇన్వాయిస్లు ఉన్నాయా, బిల్లు ఉన్నాయా, లేకపోతే ఆఫ్ ద బిల్ కొన్నారా, ఆఫ్ ద రికార్డ్ కొన్నారా, అది మీరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వంలో ఉందా రికార్డు ఉందా లేదా, రికార్డు ఉండకపోతే లేదనో ఉంటే ఉందో చెప్పు. ఆ పరికరాల సంగతి ఏం మాట్లాడకుండా ఇజ్రాయెల్ నుంచి కొన్నారు, మమతా బెనర్జీ గారు వెళ్ళి మాట్లాడతాము, ఆవిడ నుంచి కూడా సమాచారం తీసుకుంటా అన్నారు కదా. అది మొత్తం వదిలేసి 6 నెలలుగా మన జూన్ మాసంలోనే భువన కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క సమావేశం పెట్టి స్పష్టంగా చెప్పారు 3 మాసాల్లోనే తిరగకుండానే మేము పూర్తి నివేదిక సమర్పించేస్తామని. మరి జూన్ నుంచి ఇప్పుడు 3 మాసాలు అయిపోయింది, మళ్ళీ ఇంటర్మ్ రిపోర్ట్ ఏంటి అంటే సమాధానాలు చెప్పవలసిన సమయంలో ప్రశ్నలు సంధించడం అనేది అసందర్భంగా ఉంది. ఇది ఎక్కడో టీడీపీ వైసీపీ కొమ్మక్క ఆటలు ఆడుతున్నారా, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పైకి తీశారంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా లాలూచి గేమ్ ఆడుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏ నివేదిక అన్నా ఏ సిట్ ఇన్వెస్టిగేషన్ అన్నా 3.5 సంవత్సరాలు పడుతుందా కేశవ్ గారు? ఉంటే ఉందని చెప్పండి. డేటా చోరీ అయితే ఆ నివేదిక ఏం చెప్పింది, ఆ అశోక్ గారిని ఎందుకు మీరు విచారించారా ఈ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మీ సిట్టు అశోక్ ఏదైతే ఐటీ గ్రిడ్ సిఇఓని విచారించిందా? ఎఫ్ఐఆర్ ఉంది కదా, విచారించారా అసలు మీరు? అసలు ఏమీ చేయకుండా ఇప్పుడైతే ప్రాథమిక నివేదిక అంటే ఎవరిని మభ్యపడదామని, ఎవరు మోసం చేయడామని, ఇది ఏమాత్రం సమంజసం కాదు. అసలు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ చేస్తున్నారు ఆల్రెడీ. ఆ చేస్తున్న పని మళ్ళీ మీరు సభా సంఘం పెట్టుకున్నారు. సభా సంఘం పెట్టి ఇంకా మెరుగైన సమాచారం ప్రజలకు చెప్పాలి. అంతేగాని ఫర్దర్ కన్ఫ్యూజ్ చేసే విధంగా పాత విషయాన్ని మళ్ళీ చెప్తాం కదా. మార్చి 2వ తారీఖు చెప్పిన విషయం మళ్ళీ చెప్పారు భువన కరుణాకర్ రెడ్డి గారు. ఇది 2019లో విషయం మళ్ళీ తిరిగి చెప్పారు. ఈ మధ్య అన్ని తిరిగి చెప్పేది అవుతుంది. 2019 అసెంబ్లీలో చెప్పారు అమరావతిలో కొల్లి సొమ్మైని అని వీళ్ళందరూ డాక్యుమెంట్ సృష్టించుకున్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు 2019 అసెంబ్లీలో. మళ్ళీ మొన్న అసెంబ్లీలో చెప్పారు. పబ్లిక్ మెమరీస్ వెరీ షార్ట్ అంటారు కదా, గుర్తు చేస్తున్నట్టున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? మనం మర్చిపోతావా, ప్రజలు తెలియదు అనుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సభా సమయం వేస్ట్ చేస్తారు? దానికి సమాధానం చెప్పండి సార్ దయచేసి. ఒక నిమిషానికి 80,000 90,000 ఖర్చు అవుతుంది, రోజుకి 60 లక్షలు 70 లక్షలు ఖర్చు అవుతుంది, ఈ అసెంబ్లీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దయచేసి సమాధానం చెప్పండి సార్, ప్రశ్న కాదు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? సిట్ చేసినటువంటి విచారణ పరిస్థితి ఏంటి? ఈరోజు సభా సంఘం చెప్పినటువంటి
మాట ఏంటి? రెండింటికి అసలు పోలిక లేదంటారు. పెగాసస్ ఉదంతం పైన చెప్పినటువంటి సభా సంఘం ఈరోజు డేటా చౌర్యం గురించి మాట్లాడింది, అది కూడా ఇన్ని నెలల తర్వాత మళ్ళీ. ఏంటి దీనికి క్లారిటీ ఏమైనా ఇస్తారా? సార్ ఇందాకే నేను చెప్పాను, బుకాయించే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేమన్న విషయం మనం ఇందాకే చెప్పాము. గుర్తు చేయాల్సిన బాధ్యత మాకుంది. గుర్తు చేస్తున్నారు, అవే చెప్తున్నారు అంటే గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత. ఏదైతే అక్కడ అమరావతి భూముల విషయంలో జరిగిందంటున్నామో జరిగినట్టుగానే ఈ రోజు కూడా ఆన్ రికార్డు ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. అదేవిధంగా ఇందాక సోదరులు శివశంకర్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ వాలంటీర్ల దగ్గర ఏదైతే వాలంటీర్ల ఆధార్ కార్డులు అడుగుతున్నారు అంటున్నారు. ప్రతి వాలంటీర్ కూడా 50 ఏళ్ళకి వేసినటువంటి ప్రతి వాలంటీర్ దగ్గర కూడా ఎవరైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఆల్రెడీ ఉంటాయండి. కొత్తగా ఉండాల్సినటువంటి కొత్తగా ఇచ్చేదేం కాదది. వాళ్ళ సంక్షేమ పథకాలు ఎవరికైతే అందుతున్నాయో, సంక్షేమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాలంటీర్కి సంబంధించినటువంటి 50 ఏళ్లలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంట్లో నిక్షిప్తమై ఉంటేనే దానికి ఆన్లైన్లో వాళ్ళకి అమౌంట్స్ వస్తున్నాయి. దానికి ప్రత్యేకించి దాన్ని డేటా తస్కరణ అని చెప్పేసి అంటే మనం చేయగలిగేది ఏం లేదు. ఆ రోజు జరిగింది ఏంటి, డేటా తస్కరణ ఏంటంటే కలర్ ఫోటోలతో సహా మన యొక్క జాతకాల మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని దగ్గర పెట్టుకున్నారు అనేది అక్కడ ఆ రోజు జరిగినటువంటి. ఈ రోజు జరుగుతుంది ఏంటంటే అఫిషియల్ గా సిస్టమేటిక్ గా నాదేంటి నీదేంటి, నాకున్నటువంటి వివరాలు ఏంటి, నాకు ఏమేమి లబ్ధి చేకూరాలి, నాకు ఏమేమి అవసరాలు నేను ఇవ్వగలను, ప్రభుత్వ పరంగా ఏమేమి తీర్చగలను, కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఎవరెవరికి ఏమేమి ఇవ్వగలను, అర్హులు ఎవరు నిర్ధారించడానికి మాత్రమే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంతేగాని మేము అలాంటి పనులు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఆ అగత్యం మాకు అంతకన్నా లేదు. ఈ ప్రజల క్షేమం కోరేటటువంటి ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రభుత్వం. రైట్. టీడీపీ నాయకులు సంపత్ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. సంపత్ గారు ఏం చెప్తారు? ఈ పెగాసస్ కావచ్చు లేదా డేటా చౌర్యం కావచ్చు, కమిటీ దేనికి వేశారు? ఫైనల్గా కమిటీ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక దేని మీద ఇచ్చింది? ఇదంతా కూడా వైసీపీ టీడీపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. ఓట్ల గల్లంతా ఆ రోజు అధికారంలో ఉంటే టీడీపీ చేసింది, ఈరోజు వైసీపీ చేస్తుంది. మిగతా వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఒక టీడీపీ నాయకుడిగా టీడీపీ స్టాండ్ ఏ విధంగా ఉంది? కేశవ్ గారు, మీకు ప్యానల్లో సభ్యులకి అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ కేశవ్ గారు ఒక విషయం అండి చెప్పండి. ఇప్పుడే స్పష్టంగా రవికిరణ్ గారు చెప్పారు. అందుకు చెప్తూ రవికిరణ్ గారు ఒక మాట అన్నారు, ఇదంతా కూడా టీడీపీ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంగా కనపడతా ఉందని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మాట్లాడుతున్నారు వైసీపీ టీడీపీ అదే చెప్తున్నారు. పెగాసిస్ గురించి మనం ఇప్పుడు ఏదైతే టాపిక్ నడుస్తా ఉందో, ఈరోజు 3.5 సంవత్సరం తర్వాత ఈ రోజు కొత్తగా వీళ్ళు మళ్ళీ బుద్ధి వచ్చింది, దాని మీద ఏదో మాట్లాడుతున్నారు. మేము ఒక మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు సంవత్సరం క్రితం దాదాపు పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఇదే ప్రభుత్వం ఏం సంకలనాకుతుందండి? ఆ రోజు చెప్పకూడదా? లేకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఎందుకని ఈ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆధారాలు ఇవ్వచ్చు కదా? ఆ రోజు ఏమి ఇవ్వలేదు. రెండోది ఇంకొక విషయం, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? దాదాపు 30 లక్షల వైకాపా ఓట్లు దొంగతనం చేశారు, డేటా చోరీ చేశారు మాట్లాడుతున్నారు. మరి మేము 30 లక్షల ఓట్లు దొంగతనం చేసి మిమ్మల్ని గెలిపించేదానికి, అధికారంలోకి మిమ్మల్ని కూర్చోబెట్టేదానికి అని అడుగుతా ఉన్నాం. మరి మేము మీకు మీ ఓట్లన్నీ మేము తీయేస్తే అధికారులు ఎవరున్నారు? ఇప్పుడు అధికారులు మీరున్నారు. పబ్లిక్ గా ఆ రోజు మీరు వచ్చేసి బట్టబయలు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా పాల్గొందన్నప్పుడు క్లియర్ గా ఆ రోజు ఐటీ శాఖ మంత్రికి ఉన్నటువంటి నారా లోకేష్ చాలా క్లియర్ చెప్పాడు, మేము సాఫ్ట్వేర్ కొనలేదు, రావడం జరిగింది, మేము రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. మళ్ళీ ఇంకేందా మీరు? లేదు 6 నెలల తర్వాత ఈ రోజు వచ్చేసి మళ్ళీ కొత్తగా వచ్చేసి ఒక వింత మాదిరి చెప్పాడు. ఆయన ఏదో బ్రహ్మాండంగా చెప్పినట్టు చెప్పాడు. ఏదో అనుమానం ఉంది, ఇంకా చూస్తున్నాను. ఏం అనుమానాలు మాకు అర్థం కాలే. నువ్వు ఏదైనా ఈ 6 నెలల్లో ఏం పీకేవో అది చెప్పచ్చు కదా. అక్కడ
సంపత్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. డేటా చౌర్యం అంటే ఒక్క నిమిషం కేశవ్ గారు, ఈ కమిటీయే పనికిమాల కమిటీ. ఏదైనా కమిటీ అన్నప్పుడు అన్ని పార్టీలు ఎత్తుకోనో లేకపోతే ప్రజా వ్యవస్థను తీసుకొని వేసుకోవాలా? మీరు వ్యక్తిగతంగా మీ పార్టీ సభ్యులను వేసుకొని కమిటీ వేసుకొని మీరేదో చెప్పాలి. అది కూడా 6 నెలల తర్వాత ఆయన ఈరోజు చెప్పింది చూసే మనం ఆయన భాగోతాం. ఈ పనికిమాల కమిటీ అని 6 నెలల తర్వాత మీరు అంటున్నారా? అంతకు ముందర అనలేదు మరి పనికిమాల కమిటీ చెప్తున్నాము. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాం. ఏం వీళ్ళు చేసేది లేదు, తెల్లారేది లేదు. మళ్ళీ లాస్ట్ లో ఇదే మాట చెప్పాడు. ఇప్పుడే పయ్యాల కేశవ్ గారు చెప్పారు. కాదు, ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ సేవామిత్ర యాప్ ఏంటి, కలర్ జిరాక్స్లు కానీ లేదా కలర్ ఓటర్ ఐడీలు కానీ ఎలా వచ్చినాయి, వాళ్ళకి ఎలా చెప్తా ఉంటారు కేశవ్ గారు. వాళ్ళు ఏంటంటే ఒక మాట అనేసి ఒక బురద జల్లేసి దాని మీద డిబేట్ నడవాలా, ప్రజల్లో నడవాలా. వాళ్ళు చేసే ఏదైతే పని ఏం చేయకుండా ప్రభుత్వం నెట్టుకొని పోతా ఉన్నారు కదా, దాని గురించి మాత్రం మాట్లాడకూడదు అనేది ఒక బురద చల్లుతా ఉంటారు. దాని గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి. అంతేగాని వీళ్ళు ఏం చేశారు 3.5 సంవత్సరం తర్వాత ఈ రోజు కొత్తగా తీసుకొస్తున్నారు వీళ్ళు. మరి ఐబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళకి లాభం చేకూర్చాడా అని మాకైతే అర్థం కావడంలా. అసలు మీ హయాంలో ఏబి వెంకటేశ్వర గారు నిజంగా ఏమన్నా పర్చేజెస్ చేశారా? ఇలాంటి సీక్రెట్ స్పై వేర్లు ఏమన్నా కొన్నారా? మీరే చెప్పొచ్చు కదా, ప్రజలకు క్లారిటీ ఇచ్చేయచ్చు కదా. చెప్పాడు ఆయన ఏం కొనలేదు, ఆయన ఏం తీసుకోలేదు, ఇలాంటి పరికరాలు మేము కొనలేదని ఐబి వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు పరికరాలే లేకపోతే దాని అవకతవకలు ఏందని వెంకటేశ్వర గారు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు చెప్పండి. కేశవ్ గారు ఎంత స్మూత్ గా అన్న శివశంకర్ గారు, రవికిరణ్ గారు, మీరు మనం ఉన్నంతసేపు స్మూత్ గా ఉన్నటువంటి డిబేట్ కాస్త 3 పదాలు డొల్లేయండి. సంకనాకట్టున్నారా ఒకటి, ఏం పీకారు ఒకటి, భాష సంకనాగుతున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఏది దూషణలు వాడి మీద ఏది ఫిర్యాదులు చేయటం తప్ప ఇప్పుడు సంపత్ గారు 3 కోట్ల కలర్ ఫోటోలతో సహా డేటా ఎలా బయటకు వచ్చిందో 30 లక్షలు అంటే దానికి సమాధానం చెప్పాలండి. ముందు దానికి సమాధానం చెప్పకుండా ఏం పీకారు, ఏం దోశారు, వ్యవస్థల మేనేజ్మెంట్ లో మీరు ఎక్స్పర్ట్స్ అనే నేను మొదటి చెప్తున్నా. ఏం పీకారో ఇవన్నీ కాదు, కలర్ ప్రింట్ వచ్చినాయి దానికి సమాధానం చెప్పండి. కలర్ ప్రింట్లు బయటకు వచ్చినాయి వాళ్ళు కానీ చెప్పింది, ఎన్నికల వ్యవస్థ చెప్పింది. ఈ ప్రింట్లు బయటకు ఎట్లా వచ్చినాయో తెలియదు అని వ్యవస్థ చెప్పింది. అప్పుడు అధికారంలో ఉంది. మీరు ఎలా బయటకు సేవామిత్రకి వెళ్ళినాయో చెప్పండి, అది చెప్పండి. సంపత్ గారు అదే క్లారిటీ ఇవ్వండి. సంపత్ గారు ఒక్క నిమిషం ఆర్గ్యుమెంట్స్ కాదు, ఒక్క నిమిషం క్లారిటీ ఇవ్వండి. అసలు సేవామిత్ర ఏంటి, దాని పర్పస్ ఏంటి, వాళ్ళ దగ్గర ఈ ఓటర్ ఐడి కార్డులు ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు మళ్ళీ అది కొత్తగా కొండంత ఎలికని కూడా పట్టలేదని చెప్పి అనిపించుకుంటూ అదే మళ్ళీ అసెంబ్లీలో పెట్టడం ఏంటి? ఈ తమాషా అంతా జనానికి కూడా తెలియాలి కదా. మీరు క్లారిటీ ఇవ్వండి, అది ఎందుకు చేశారు, ఏం జరిగింది? కేశవ్ గారు ఎవరిని అడిగారు? మిమ్మల్ని. సేవామిత్ర దాని గురించి వాళ్ళు చెప్పాలండి, మనం ఏం చెప్పేది? మేమేమన్నా చేసామా? చేసి చెప్పేదాన్ని మీకు బలవాళ్ళ నేను ఆయన చెప్పానండి. ఏ విధంగా చేస్తే ఆయన చెప్తాడు కదా, ఆయన గుర్తు చేస్తాడు కదా. మీరు మమ్మల్ని అడుగుతారు. 2018లో సేవామిత్రగా డేటా ఎలా వెళ్ళింది, అది క్లారిటీ ఇవ్వండి. కేశవ్ గారు నన్ను చెప్పనండి. అవన్నీ సంపత్ గారు మీరే మాట్లాడుతారు కానీ మీరే మాట్లాడు చెప్పండి. ఒక్క నిమిషం సంపత్ గారు ఒక్క నిమిషం. కేశవ్ గారు మనం ఏమన్నాం, 30 లక్షల ఓట్లను తొలగించడానికి ఒక ప్రయత్నం జరిగితే దాన్ని అడ్డుకున్నామని చెప్పాము. తొలగిస్తే మేము కోల్పోతామని ఎంత ప్రశ్న వీళ్ళేస్తే ఎట్లండి? దాన్ని అడ్డుకోగలిగాము మనము, అది జరగనీయకుండా అడ్డుకోగలిగాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగామని మనం చెప్తున్నాం. అంతేగాని 30 లక్షల ఓట్లు పీకేస్తే కొత్త ప్రశ్న వేస్తున్నారు. అంటే దుర్వినియోగం చేశారని మీరు ఎలా అంటున్నారు అంటున్నా. తప్పుదారి పెట్టించడంలో ఎక్స్పర్ట్స్ తెలిసింది. అది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి
వాళ్ళకి సంబంధించిన సెక్షన్ ఆఫ్ మీడియా దగ్గర నుంచి ఒక 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 ఆర్ట్ అండి వీళ్ళకి. ఈ ఆర్ట్ లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. విషయాన్ని డైవర్ట్ చేయటంలో తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ స్థాయి అవార్డు. ఇప్పుడు నిన్న మీరు వేశారు, కమిటీ మీరే వేసుకున్నారు, అది అంటే మీరు చేశారు అంటారు. మీరు చెప్పాలి కదా, మీరు ఎట్ట కాపాడుకున్నారు, ఎట్ట ప్రయత్నం జరిగిందని దాన్ని అడ్డుకోవడం జరిగిందని చెప్పాము. ప్రయత్నం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సహకరించాయని చెప్పాము. దానికి భారతీయ జనతా పార్టీకి వైసీపీకి అంటగట్టింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, డేటా చౌర్యం జరిగింది అని క్లారిటీ వచ్చినప్పుడు చర్యలు ఎందుకు ప్రారంభం కాలేదు? ఖచ్చితంగా సిట్ వేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది కదా, మళ్ళీ ఈ సభా సంఘం ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటి? ప్రజలకంటే ఒక రకమైన గందరగోళం ఉంది. నిజంగా పెగాసస్ లాంటిది ఉపయోగించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులకు సంబంధించిన సమాచారం మొత్తం చంద్రబాబు నాయుడు గారు సేకరించారా? ఒకవేళ అలా జరిగి ఉంటే ఎన్ని ఉపద్రవాలు జరిగి ఉండాలి? ఓన్లీ ఓటర్ ఐడి కార్డులు మాత్రమే చోరీ చేశారా? ఒకవేళ ఓటర్ ఐడి కార్డులు చోరీ చేస్తే దానికి చర్యలు ఏంటి? శివశంకర్ గారు క్లియర్గా చెప్తారు కదా, ఓటర్ ఐడి కార్డుల డేటా చౌర్యం చేయడం అనేది ఖచ్చితంగా అది నేరంగా పరిగణించాల్సిన అంశం. దాని మీద కూడా చర్యలు మొదలు కాలేదు కదా, ఏం చెప్తారు? ఒక ఇంటి దొంగనైనా సరే మనం పట్టుకున్న తర్వాత, చాలా కాలం పట్టుకున్న తర్వాత సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడే బయటేస్తాం తప్ప బయట పెట్టాలంటే ఒకసారితో అయ్యేటటువంటి విషయం కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చట్టం అనేది, చట్టం ముందుకు జరగాలంటే, చట్టం తన పని తాను చేసుకొని పోవాలంటే మన ప్రమేయం అంతగా ఫలించదు, మన ప్రమేయం అంతగా ఉండదు. మన ప్రయత్నం ఇంటి దొంగ అనే మాట అనాల్సిన అవసరం లేదు. దొంగ పనులు చేసేది వాళ్ళు. ఒక నిమిషం శివశంకర్ గారు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కానీ 30 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి డేటా మాత్రం బహిరంగ మార్కెట్లో ఉందని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి. చర్యలు తీసుకునే వ్యవస్థ కానీ, చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కానీ అసలు మన రాజ్యాంగ పరిధిలో ఏమీ లేవా? ఇలా అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ ఓటర్ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా గెలుచుకోవడం తప్పితే వేరే మార్గం లేదా? కేశవ్ గారు, వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. సంకల్పం ఉంటే మార్గం. ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఇందాటి నుంచి నేను చర్చ పక్కదో పడుతుంది. పెగాసిస్ స్పైవేర్ ఇష్యూ వేరు, డేటా థెఫ్టింగ్ వేరు. పెగాసిస్ స్పైవేరు ఒకవేళ ఉపయోగించేటట్టయితే, ఎవరి దగ్గర నుంచైనా సీక్రెట్ అవన్నీ వినేటట్టయితే అది రైట్ టు ప్రైవసీ కింద వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ వస్తుంది. డేటా థెఫ్టింగ్ అన్నది ఇట్ కమ్స్ అండర్ ఐపీసీ అండ్ ఐటీ యాక్ట్. ఇది ఈ రెండు అవగాహన లేకుండా జంబ్లింగ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. డేటా థెఫ్టింగ్ జరిగింది అని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు దానికి బాధ్యులు ఎవరు అని చెప్పి వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించాలి. ఫస్ట్ ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎవరైనా ఇంట్రాగేట్ చేయండి. వాళ్ళు వెనక ఎవరున్నారు ఈ థెఫ్టింగ్కి, వాళ్ళకి 378 ఐపీసీ కింద కేసు నమోదు చేయండి. ఇవేవీ లేకుండా ముందు సిట్ అన్నారు, తర్వాత కేసు విచారిస్తామన్నారు, తర్వాత హౌస్ కమిటీ అన్నారు, హౌస్ కమిటీ 3 మాసాలు ఇస్తామన్నారు, ఇప్పుడు 6 రిపోర్ట్ అంటున్నారు. తర్వాత ఇంకా ఫైనల్ రిపోర్ట్కి కాల పరిమితి ఉందా లేదా? అంటే పిచ్చోళమా మేము? ప్రజలు పిచ్చోళా అండి? మీ ఈ 2 పార్టీలు మీ తమాషా మధ్యల తెరువులు చూస్తూ మేము పిచ్చోళ్ళ ఉండాలా? ఒక రాష్ట్ర పౌరుడిగా నాకు రైట్ ఉంది, దీని మీద ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. యు టేక్ యాక్షన్, యు ఇనిషియేట్ యాక్షన్. అంతేగాని గడుపుతూ ఎన్నికల వరకు తీసుకెళ్లడం. అయితే మీరు వచ్చాక మమ్మల్ని సేఫ్ గార్డ్ చేయండి, ఇది పిడ్ ప్రోకో లాగా ఉందండి ఈ వ్యవహారం శైలి. ఇది కరెక్ట్ కాదు. రైట్. రవికిరణ్ గారు, 2 ప్రభుత్వాలు, అప్పటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, ఒక ప్రాథమికమైనటువంటి అంశాల పరంగా చూస్తే కనుక ఓటర్ల మేనేజ్మెంట్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో ఒక్క మాట రవికిరణ్ గారిని అడగండి. ఇప్పుడు రవికిరణ్ గారికి వాస్తవం, ఎందుకంటే నేషనల్ పార్టీ వాళ్ళకి తెలుసు
ఏ రాష్ట్రాలు ఏ సాఫ్ట్వేర్ వాటినా కూడా తెలుసు. ఎందుకంటే ఒక విదేశీ సాఫ్ట్వేర్ ఈ కంట్రీలోకి రావాలంటే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ మస్ట్ కావాలండి. వితౌట్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ నో బడీ విల్ ఎంటర్ అండి. ఏ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇచ్చేదానికి లేదు. అలాంటిది ఒక సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ సంస్థ తీసుకొచ్చింది, ఇది కొన్నారు అన్నప్పుడు ఏ రాష్ట్రాలు ఉపయోగించుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం మీద నిందేసినప్పుడు మమతా బెనర్జీ గారు క్లియర్ గా పార్లమెంట్ లో చర్చ జరిగింది, సుప్రీంకోర్టులో బిగిపోయింది. మరి ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఆయన కూడా రవికిరణ్ గారు కూడా ఇదన్నా దోబూచులాట ఆడుతున్న ఈ వైకాపా టీడీపీ అంటే అది కరెక్ట్ కాదు. మీరే నిజం చెప్పాలి. అసలు ఏ గవర్నమెంట్ ఈ సాఫ్ట్వేర్ వాడుతుంది, అసలు ఇండియాకి వచ్చిందా లేదా కూడా చెప్పాలా. రైట్ రవికిరణ్ గారు, ఇప్పుడు సభా సంఘం ఇంత మీరు చదివి వినిపించాను, మరి వారు లేట్ గా వచ్చారు. చౌదరి నేనేదేంటంటే ఈ 6 మాసాల సమయంలో వారు ఇచ్చిన ఆరోపణ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా కొనుగోలు చేశారు, ఆ అంశాన్ని నిగ్గు తెలుస్తామని సభా సంఘం వేశారు. మరి నేను అడిగింది అదే, 6 మాసాలలో మీరు ఎందుకని కొనుగోలు చేస్తే ఇన్వాయిస్లు ఉన్నాయా, పర్చేజ్ ఆర్డర్లు ఉన్నాయా, ఆఫ్ ద రికార్డ్ కొన్నారా ఏంటి అనేది 6 మాసాల తర్వాత కూడా తేల్చకపోతే, దాని గురించి చెప్పకపోతే అసలు సభా సంఘం ఒక మెయిన్ ఉద్దేశం నీరు గారిపోతుంది కదా. మీరు అని మొదట ఆల్రెడీ చెప్పేసాం సార్, టీడీపీ వారు ఆల్రెడీ వాళ్ళు చెప్పే దాని మీద జరిగిపోయింది చర్చ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది ఏంటి, టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షల ఓటర్ ఐడి కార్డు గల్లతు చేశారు అని చెప్పేది. చేశారు అన్నారు. చేశారు అన్నది చాలా 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 పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. నేను గతంలో గోపాలకృష్ణ త్రివేది కింద కోట్ చేశాను. గోపాలకృష్ణ త్రివేది గారు మాకు ఫామ్ 7 8 లక్షల పైగా ఫామ్ 7 డిలీట్ చేయమని వచ్చాయి, కాకపోతే మేమేమి డిలీట్ చేయలేదు, ఒక్క ఓటు కూడా డిలీట్ చేయలేదు అన్నారు. అంటే ఏంటి, ఎలక్షన్ అధికారిగా అది చెప్పింది మేము ఒక్క ఓటు డిలీట్ చేయలేదని. ఈ రోజు 3.5 సంవత్సరాల తర్వాత అధికార పార్టీ లేకపోతే శాసనసభ అంటే స్పీకర్ గారు చెప్తున్నారు ఇది 30 లక్షలు డిలీట్ అయిపోయినాయి అని. ఇది చాలా పెద్ద విషయం కదా. దీని మీద వెంటనే అరెస్టులు జరగాలి కదా, అది అధికారులు దాని మీద కేసు పెట్టాలి కదా. అదేది ఆ సీరియస్నెస్ ఏది, ఇది చాలా పెద్ద ఇష్యూ కదా. అంత లైట్ గా మేము ఇంటర్మ్ రిపోర్ట్ ఇచ్చాము, మేము తర్వాత మళ్ళీ ఇంకా విచారించాలంటే అసలు నువ్వు ఇంటర్మ్ రిపోర్ట్ పోలీసు, నువ్వు ఏదైనా ఐపీఎస్ అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు కదా. నీకున్న సమాచారం ఏదైతే సభా సంఘానికి ఉన్నటువంటి ఇది పోలీసుకి ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసి 30 లక్షలు డిలీట్ అయిపోయిన దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి కదా. ఎందుకని అంత కూల్ గా కామ్ గా భువన్ కర్ణాటక రెడ్డి స్టైల్ కూడా చాలా బాగుంటది, అలా సింపుల్ గా అలా చెప్పేశారు. ఇదైతే మరి ఆందోళనకర విషయం నెంబర్ 1. నెంబర్ 2, ఐటీ గ్రిడ్స్ కి 3 కోట్ల కలర్ఫుల్ జిలాక్స్లు ఎలా వెళ్ళాయని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ, మేము భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు అడిగాం మార్చి 2019. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా వెళ్ళిందయ్యా చెప్పు, ఎలా వెళ్ళింది చెప్పు 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 అడిగాం. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీ ఏమడుగుతుంది, వైసీపీ పార్టీ మళ్ళీ టీడీపీని అడుగుతుంది, నువ్వెలా ఇచ్చావు చెప్పు, నువ్వెలా ఇచ్చావు చెప్పు, నువ్వెలా ఇచ్చావు చెప్పు. చెప్పవలసిన ప్రభుత్వం కదా. అప్పుడు కూడా టీడీపీని అడుగుతావా, ఇప్పుడు కూడా టీడీపీని అడుగుతావా? ఇదేంటి ప్రభుత్వంలో 3.5 సంవత్సరాలు ఉన్నా కూడా మరి టీడీపీని అడుగుతావా? అప్పుడు ఎట్టాగు చెప్పలేదు కొన్ని కారణాల వల్ల. మీ ప్రభుత్వం ప్రజలు మీకు 150 నుంచి చెప్పారు. ఇది ఖచ్చితంగా సంపత్ గారు అది అభూత కల్పన జరిగితే ఇలా జరిగింది, లేదు అసలు ఎంత అద్భుత కల్పన పెగాసిస్ లేదు. చెప్పండి స్వామి ఇప్పుడుకైనా సరే, ఎందుకు దోపుచులాట, ఎందుకు మీరు రాజకీయం కోసం వాడుకుంటారు ప్రజల్ని? ఇది చాలా సీరియస్ ఇష్యూ, దీని మీద లైట్ గా తీసుకోకూడదని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. కేశవ్ గారు, సంపత్ గారు ఇది క్లారిటీ ఇవ్వాల్సి, ఇలాంటివి జరిగినప్పుడే 2 పార్టీలు ఒక అండర్స్టాండింగ్ తో గేమ్ ఆడుతున్నాయి అనేటువంటి అభిప్రాయం ప్రజలకు వస్తుంది. చెప్తాను దాని ముందు రవికిరణ్ గారు ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. దాదాపు 1.5 సంవత్సరం క్రితం మన గౌతమ్ సాంగ్ గారు డీజీపీగా ఉన్నప్పుడు ఒక గుంటూరు వాసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇది వేశాడు. మరి డేటా చోరీ జరిగిందని అంటున్నారు, నిజమా కాదా అని అడిగినప్పుడు చాలా క్లియర్ గా డేటా చోరీ జరగలేదు, అది అవాస్తవం అని చెప్పి గౌతమ్ సాంగ్ గారు చెప్పడం జరిగింది. ఆ రికార్డు కూడా ఉంది. అలాంటిది ఈ రాష్ట్రానికి సంబంధించి డీజీపీ ఆ మాట అంటాడు, అసెంబ్లీలో 30 లక్షలు దొంగతనం జరిగిన ఓట్లు వెళ్ళి ఇటు చేశారని ఈయన మాట్లాడుతున్నాడు. దాని గురించి చెప్పాల్సింది వైకాపా అండి. ఒక నిందేసేస్తారు, బురద వేస్తారు. ఆ రోజు కూడా నేను అదే, ఆ రోజు వైకాపా వాళ్ళు ఏ ఆరోపణ అయితే చేశారో దాన్ని మళ్ళీ బీజేపీ అందిపుచ్చుకుంది. ఆ రోజు బీజేపీ కూడా ఆరోపణ చేసింది. కానీ ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా.
ఎలా పోయింది ఏంటి అనేది 2 నిమిషాలు పని. సంపత్ గారు ఇప్పుడు అదే చెప్తుంది రవికిరణ్ గారు అంటుంది క్లియర్ గా అదే. మీరు అధికారంలో ఉంటే వారు ప్రశ్నిస్తారు, వారు అధికారంలో ఉంటే మీరు ప్రశ్నిస్తారు. ఈ ఈక్వేషన్ ఇద్దరి మధ్య ఒక కాంబినేషన్ నడుస్తుంది. లేదా ఈ 3.5 సంవత్సరంలో వాళ్ళు చెప్పొచ్చు కదా, అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా వైకాపా వాళ్ళు. మరి వాళ్ళు ఎలక్షన్ ముందు ఇది జరిగింది. రవికిరణ్ గారికి చాలా జటిలమైన సమస్యలా ఉంది. ఇద్దరు కలిసి ఎవరినో అడ్డుకునే కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ మీరు ఆ మాట అలాంటి మేము ఉన్నదని చెప్తున్నాం. మా మీద బురద అయితే కడుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళీ మీరు కూడా ఆ మాట అంటున్నారు. దానికి ఆయన చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఉద్దేశపూరితంగా 2 పార్టీలు కూడా ఒక ఆట ఆడుతున్నాయి. 30 లక్షల ఓట్లు క్లియర్ గా అదే కదా జరుగుతుంది. మరి ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పిన దానికి ఇద్దరు సమాధానం చెప్పట్లేదు. వారు అధికారంలో ఉంటే మీరు అధికారంలో ఉంటే వారు, ఎవరొకరు సమాధానం చెప్పాలి కదా. మా మీద బురద వేస్తే మేము కడుక్కునే ప్రక్రియ చేసిన పరిస్థితి మాది. రైట్, మేము చేయలేదురా బాబు, మేము కొనలేదు, మేము తీసుకోలేదు, మేము రిజెక్ట్ చేసామంటే మళ్ళీ మీరు కూడా మీడియా వాళ్ళు కూడా మా మీద పడితే ఎలా అండి? రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి సమాధానం ఏంటి? 2019లో కూడా వాళ్ళని అడిగారు, ఇప్పుడు కూడా వాళ్ళని అడుగుతున్నారు. ఏం చెప్తారు? చట్టపరంగా నిరూపణ చేయడానికి ఎంత సమయం ఏది ఆ వ్యక్తి ఒప్పుకోనంత వరకు ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఎన్నాళ్ళైంది సార్? ఎన్నాళ్ళైనా సరే మరి ఆయన అలా ఏ పని అయితే చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. మీరు అవన్నీ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. కేసులు కూడా కొట్టేసి గెలిచినట్లేదు. బాబు నువ్వు మాట్లాడు, సైలెంట్ గా ఉన్నావు. ఫోర్సినిక్ నివేదిక ఇచ్చినా గానీ ఆ వయసు అయిందో అవునో కాదో చెప్పడానికి 7.5-8 ఏళ్ళు. మీరు కూడా ఇన్ని కేసుల్లో ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడు. అది కూడా వింటాం సున్నితంగా. ఏం మాట్లాడుకుంటా దొంగను పట్టుకోవాలంటే మాకు టైం పట్టదా సార్? మమ్మల్ని పట్టుకొని ఏదో కుమ్మక్కయ్యారు మాకేం కర్మండి? టీడీపీతో కుమ్మక్కయ్యాల్సినటువంటి కర్మ మాకు లేదు. మరి ఈ పర్టికులర్ వ్యవహారంలో ఏమైనా మినహాయింపు ఉందా? ఈ పర్టికులర్ వ్యవహారంలో ఏమైనా మినహాయింపు ఉందా? తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు టీడీపీ పీడను వదిలించడమే పనిగా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈ టీడీపీ వల్ల ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఏ రకంగా పోయిందో, వస్తున్నటువంటి ఫ్యాక్టరీని కూడా ఆపాలని కూడా ప్రజలకు కన్క్లూడ్ చేద్దాం. శివశంకర్ గారు కన్క్లూడ్ చేద్దాం. ఇద్దరు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. విషయం మాత్రం బయటకు రావట్లేదు. ఓటర్ల మేనేజ్మెంట్ లేదా ఓట్ల జాబితాలో మేనేజ్మెంట్ మాత్రం జరుగుతుందని స్పష్టంగా. గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో ఓడిపోయేటువంటి సందర్భంలో కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకని ఈ విషయంలో నిగ్గు తేల్చే ప్రయత్నం ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేయటం లేదు? ఏ విధంగా చూస్తారు మీరు? రాకుండా ఉండాలన్న వాళ్ళ పర్పస్ అయితే నెరవేరుతుంది కదండి కేశవ్ గారు. టోటల్ ఈ డిస్కషన్ అంతా కన్క్లూజన్కి వచ్చే టైంకి విషయం బయటికి రాలా. వాళ్ళ వాదన వాళ్ళు చెప్తారు, వీళ్ళ వాదన వీళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే జరిగిందో, చట్ట వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఏదైతే జరిగిందో, అది ఎవరూ చేయకూడదు అని దాని మీద చర్యలకి ఎవరు ఉపక్రమించట్లా. ఇందాక రవికిరణ్ గారు రైట్లీ పాయింటెడ్ అవుట్. ఏంటి అని అంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉండి మీరు మాట్లాడి అదే ఆరోపణ చేస్తున్నారు, అధికార పక్షంలో ఉండి కూడా అదే ఆరోపణ. ఎట్లాగది? ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీదకి షిఫ్ట్ అవుతుంది కదా. అధికారంలో ఉన్నారు మీరు, దాన్ని నిరూపణ చేయాలి. నిరూపణ చేసి తప్పు చేసేవాడిని శిక్షించాలి. ఆ బాధ్యత చేతకాక ఏదో మాట్లాడి ఈ రకంగా కాలక్షేపం తప్ప దీనివల్ల ఏం ఉపయోగం లేదు. రైట్, కన్క్లూడ్ చేద్దాం. రవికిరణ్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇదంతా ఒకరి మీద ఒకరు ఆరోపణల పరంపర అనేది కొనసాగాల్సిందేనా? పెగాసస్ కావచ్చు లేదా ఓట్ల జాబితాల సవరణలు కావచ్చు, దీని కన్క్లూజన్ ఏంటి? కేంద్రం జోక్యం చేసుకోవడానికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవడానికి ఏమైనా ఆస్కారం ఉందా? అంటే దురదృష్టం ఏమవుతుందంటే కేశవ్ గారు, 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి విచారణ పేరు మీద లేకపోతే ఆరోపణలు చేసి దాని మీద నిగ్గు తేలుస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ విషయాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అది అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, ఇప్పుడు ఈ అంశం పెగాసిస్ కావచ్చు, లేకపోతే డేటా ఐటీ గ్రిడ్స్ అంశం కావచ్చు. ఏదన్నా ఒక సమాధానం కంక్లూజన్ కి తీసుకురావాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రన్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని మీరు 3.5 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రశ్న అలాగే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఐస్ లో పెట్టి భద్రపరుస్తారంటే కాదండి. సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. పెగాసిస్ ఎక్విప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు కొంటే కొన్నారు, ఇదిగో ఆధారం చెప్పండి. కొనకపోతే కొనలేదు, తప్పులేదు, మేము పొరపాటు పడ్డామని చెప్పండి. ఐటీ గ్రిడ్స్ విచారణ సిట్టు మార్చి 2019లో బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన ఆధ్వర్యంలో సిట్టు
ఏమైందో ముందు చెప్పండి. సమాసంగం Right. తర్వాత చెప్తారు కానీ అప్పుడు వేసినటువంటి సిట్ అధికారులు 6 మంది ఐపీఎస్ అధికారులు వేసినటువంటి సిట్టు, ఆ ఇంకో 6 మంది ఐటీ నిపుణులతో వేసినటువంటి సిట్టు, ఏమైంది విచారణ? ఆ విచారణ మీ ప్రభుత్వం వచ్చాక చేశారా, చేద్దాం అనుకున్నారా, మానేశారా? ఈ 3.5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? చేస్తే పురోగతి ఏదో చెప్పండి, కంక్లూజన్ ఇవ్వండి. ప్రజలకి మీ డేటా సేఫ్ గా ఉంది, మీ ఆధార్ కార్డు భద్రంగా ఉన్నాయి, మీ ఓటర్ ఐడి కార్డు భద్రంగా ఉంటే భద్రంగా ఉన్నాయని చెప్పండి. పోతే ఫలాని వాళ్ళే పోయి మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోండి, ఓటర్ ఐడి అప్లై చేసుకోండి, ఆధార్ మళ్ళీ ఆధార్ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పండి. అంతేగాని మొత్తం మళ్ళీ గాలిలో దీపాల్లో పెట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి, కేవలం అటు ఇటు బురదలేసి రాజకీయ లబ్ధి చేసే ప్రయత్నం దయచేసి మానుకోండి. సమాధానం చెప్పండి, విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, సంపత్ గారు, అలానే శివశంకర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సభా సంఘం మధ్యంతర నివేదిక ఒక రకంగా కలకలం రేపుతుంది. 30 లక్షల వరకు ఓట్లు మాయాజాలం జరిగినట్టుగా, ఓటర్ లిస్టులో సవరణలు జరిగినట్టుగా ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, అలానే గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమకు అనుకూలంగా లేని ఓట్లు తొలగింపు చేసింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే పార్టీ అదే పనిని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తుందా అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. పెగాసస్ ఉదంతాన్ని కన్క్లూజన్ ఏ విధంగా వస్తుంది అనేది తర్వాత చూడొచ్చు. ముందుగా ఓటర్ల జాబితా భద్రంగా ఉందా